వెరికోస్ వైన్ సమస్యతో బాధపడుతున్నారు. బెస్ట్ చికిత్సను అందించే భారతదేశంలోని ఏకైక హాస్పిటల్ ఆవిస్. నమస్తే రమగారు. నమస్తే రమగారు, చందమామ కథ ఒకటి చెప్పుకున్నాం, దొంగ సన్యాసి. అది కంటిన్యూ చేద్దామండి. చేద్దాం. రాజకుమారుడు ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాడు. అదేదో పాతగడిన కోటలాగా ఉంది. సరే, దూరం నుంచి చూసేసరికి తెలిసింది. కుక్కని గుర్రాన్ని వెంబడి పెట్టుకుని వెళ్ళాడు. అక్కడ ఒక మేకలు కనపడుతున్నాయి రెండు. ఏం చేశాడు వీడు? అది చూస్తే గడ్డి మేటు కూడా అక్కడే ఉంది. ఏం చెప్పాడు? మేకలకు గడ్డి వేయాలి, కోళ్ళకి దాణా వేయాలి. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఆ గడ్డి మేటు తీసి ఇట మేకల ముందు వేసేసరికి ఆ గడ్డి మేటు 3 తోడేళ్లుగా మారిపోయింది. అయ్యో! మారిపోయేసరికల్లా వీడి మీదకి వచ్చేసేదే. ఎప్పుడైతే వీడి పక్కన కుక్క ఉంది కదా, ఆ కుక్క కాస్త ఒక్క ఉదుటన, వేట కుక్క అది, ఒక్క ఉదుటన తోడేళ్ల మీదకి దూకింది. అవి తిరగబడేసరికి భయం వేస్తే దొరికిపోయేవాడు. కుర్రాడు భయపడితే దొరికేసేవాడు. కుక్క కాపాడింది. కుక్క మీద పడేసరికల్లా వాళ్ళు ఆ తోడేళ్ళు 3, ఈమె 2 మేకలు 3 మేకలు ఉన్నాయి అక్కడ. మేకల్ని మెడకరుచుకుని అడవిలోకి పరిగెత్తేసింది. నిర్కాంతపోయాడు. గుర్రము బెదిరింది, కుక్క బెదిరింది, కానీ అది గై 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 గైమే నరుస్తాయి కుక్కలు చాలాసేపటి దాకా. వీడికి అదురుచ్చేసింది పిల్లాడికి. ముందు సన్యాసి ఏం చెప్పాడు? నువ్వు తలుపు తీయకుండా ఉండాలి, తలుపు తీస్తే చచ్చారే మీ ముగ్గురు అన్నాడు. ఏదో జరుగుతుందని అర్థమవుతోంది వీడికి. అక్కడి నుంచి ఏం చేశాడు? కోళ్ళు కనపడుతున్నాయి. ఒక పక్కన ఇంత బుట్టలో దాణా పైన ధాన్యం కనిపిస్తాం. ఆ ధాన్యం తీసాడు. ధాన్యం తీసి కోడి ముందు ఇట్లా చల్లేసరికల్లా ఆ ధాన్యం మొత్తం ఒక పెద్ద గండు పిల్లిగా మారిపోయింది. అది వీడిని చూసేసరికి, జనరల్గానే కుక్కలు పిల్లుని చూసేసరికి ఒక తిక్కరైపోతుంది వాటికి. ఈ కుక్క కాస్త లంఘించి దూకింది ఆ పిల్లి మీదకి. దూకేసరికల్లా పిల్లి ఏం చేసింది? ఇక దీన్ని వదిలిపెట్టేసి దాన్ని పట్టేసి దాని కోళ్ళు ఒకటో రెండో మెడకరుచుకుని పరిగెత్తి పారిపోయింది. సరే, గుర్రం వచ్చి వీడి దగ్గర కూర్చుంది. వాకిట్లో కూర్చుంటారు. గుర్రం వచ్చి ఒక పక్కన నుంచింది, కుక్క వచ్చి పక్కన కూర్చుంది. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆలోచించాడు. ఈ రెండు ఎంతో విడ్డూరంగా ఉన్నాయి. సరే, మనం కాపాడబడ్డాం. తోడేళ్ళు మన మీదకి దూకలా, పిల్లి కూడా మెడ కొరికేసేలాగా నింటుంది పిల్లది. లోపలేముందో చూద్దామనిపించింది. సరే, తలుపు బలంగా తోసాడు. తోస్తే తలుపు తెరుచుకుంది. కుక్క గుర్రం బయటే నుంచుంది. వాటికి అంత ఇళ్లలోకి తిరిగే అలవాటు ఉన్నవి కాదవి. బయట నిలబడితే వీటి లోపలికి వెళ్ళాడు. అంత ఖాళీగా ఉంది. ఏవో గదుల్లో రకరకాల సామాన్లు ఉన్నాయి. ఇంకా ఇంకా లోపలికి వెళ్తే ఒక పెద్ద గదిలో బ్రహ్మాండమైన మంచం ఒకటి. దాని మీద ఒక 14-16 సంవత్సరాల పిల్ల ఒకటి పడుకుని నిద్రపోతాడు. నిద్రపోయాడు. కాళ్ళు శబ్దం చేశాడు. మనిషి వస్తే లేవరు. ఇట్లా అన్నాడు. కాళ్ళు శబ్దం చేశాడు. అవి ఇవి కదిపాడు. పిల్ల కదలటల్లా. ఏమిటి లేచి రాదు, అసలు బతికుందా అని దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ అమ్మాయి ఎప్పుడో నిద్రపోయినట్టుంది. ఎంతసేపు అయింది నిద్రపోయి, గాఢమైన నిద్రలో ఉంది. కదలికే లేదు. చిటికలేసినా లేదు, ముట్టుకున్నా లేదు. వీడు అట్లా దగ్గర నుంచి చూస్తుంటే అమ్మాయికి ఇక్కడ చెవి పక్కన జుట్టు మీద ఒక తెల్లటి ఇంత గులాబీ పువ్వు లాంటిది ఒక పువ్వు పెట్టు. ఇప్పుడే పెట్టినట్టు. పువ్వు నలిగిపోదు పడుకున్న వాళ్ళకి తల్లో. నలగలేదని ఆ పువ్వు ఇట్ట తీశాడు. తీయంగానే పిల్ల కళ్ళు విప్పి చూస్తుంది. ఎవరు నువ్వు అని. తెల్లబోయాడు. ఇదేంటి పువ్వు తీయగానే లేచావు అన్నాక, నువ్వెవరు వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఏం చేసావు అని అడిగింది. నాతో పాటు నా కుక్క గుర్రం వచ్చాయి. ఓ సన్యాసి, మా పుట్టక్క ఆయనే కారణంట. మా నాన్న వాళ్ళేమో నన్ను అతనితో పంపించారు. ఇదంతా దాటమన్నాడు. కిందకు వచ్చాను. ఏరు దాటడానికి భయపడినా వీడి పని అయిపోయేది. వాడు ఆ ఏరు ఎట్టా దాటాడు? గుర్రం సహాయంతో దాటేశాడు. కుక్క సహాయంతో ఆ రెండింటిని జయించేశాడు. ఇలా అయింది. అనగానే ఆ అమ్మాయి చెప్పింది, కూర్చోబెట్టి ఒక చెప్పింది. ఏమిటి? వాడు సన్యాసి కాదు, వాడు ఒక రాక్షసుడు. వాడు మనుషుల గుండెకాయలు తింటాడు. ఆ గుండె ఎట్లా తింటాడు? వాడు భయపడిన వాళ్ళ గుండె తినాలి. వాడి లెక్క అది. అందుకని ఏదో ఒక కష్టమైన పని చెప్తాడు. ఆ పని చేయడానికి భయపడితే వాళ్ళ గుండె అతనికి దొరికేస్తుంది. నిన్నేం చంపి తినలేడు వాడు. నువ్వు భయపడినప్పుడే నీ గుండె వాడికి దొరుకుతుంది. నిన్ను పట్టుకోగలుగుతాడు. అందుకని ఎంతమంది గుండెకాయలో తిన్నాడు వాడు. భయపడాలంతే.
అందుకని మీరు చెయ్యలేనంత కష్టమైన పనిని చెప్తాడు. నువ్వు ఆ గంటు దిగలేవు, ఆ ఏరు దాటలేవు అనుకున్నాడు. నువ్వు భయపడ్డావా, దొరికేసేవాడివి. భయపడలేదు కాబట్టి అక్కడి నుంచి తప్పించుకున్నావు. తోడేళ్ళు వచ్చినాయి, నువ్వు భయపడలా, కుక్క ఉంది. పిల్లి వచ్చింది, నువ్వు భయపడలా, కుక్క ఉంది. నన్ను కూడా అలాగే తెచ్చాడు, కానీ ఎందుకో నా మీద ప్రీతి కలిగి నన్ను పెంచుకుంటున్నాడు. పగలల్లా నేను మామూలుగానే ఉంటా. తను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నన్ను నా తలలో ఈ పువ్వు పెట్టి వెళ్తాడు. ఆ పువ్వు పెట్టంగానే నేను నిద్రపోతా. అనేసరికల్లా మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. ఏం చేయటం ఏముంది, తప్పించుకోవచ్చు. నీకు రేపు ఏం పని చెప్తాడో నాకు తెలుసు, నేను చెప్తాను అది నీకు. నువ్వు చెప్పిన ప్రకారం నువ్వు చేసావా, తప్పించుకుంటావు. అంటే సరే ఏం చెయ్యాలి, ఏం చేస్తావంటే రేపు ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావనుకో, నిన్ను చూసి ఏమంటాడు, ఒక నుయ్యి దగ్గరికి తీసుకెళ్తాడు. నేను ఆ నుయ్యి చుట్టూతా ప్రదక్షిణం చేయమంటాడు. నువ్వేం చేస్తావు, కత్తి దగ్గర పెట్టుకో. రాజకుమారుడు కదా, కత్తి ఉంది. నువ్వు ముందు నడువు, నేను నడవలేను, నాకు భయము, నాకు చేత కాదు, నువ్వు ముందు నడువు అని చెప్పు. ఆయన ముందు నడుస్తాడు అతను, నువ్వు వెనకాల నడిస్తే వెనకాల నుంచి మెడ మీద కొట్టి చంపేస్తే మనం బయటపడతాం ఇక్కడి నుంచి అని చెప్పింది. సరే పిల్లాడు కబుర్లు చెప్పుకున్నారు. మీరు ఎంతమంది, మీ దేవురు, మీది ఎక్కడ, అదే ఇది అన్ని కుశలం కనుక్కున్నారు. ఇక నువ్వు వెళ్ళిపో, వచ్చేస్తాడు. ఆ పువ్వు నా చెవిలో పెట్టు అంది. పిల్ల పడుకుని ఆ పువ్వు చెవిలో పెట్టాడు. ఆ పిల్ల ఇంకా అత్తే మాగన్ను, ఇంకా తనకేం తెలియదు, ఏమీ తెలియదు, ఇక నిద్రపోతుంది. వీడికి గబగబా బయటకు వచ్చేసాడు. వచ్చేసి తలుపు దగ్గరగా వేసి గుమ్మంలో కూర్చున్నాడు. ఒక్కో పక్కన గుర్రం పక్కన నుంచి ఉండగా, సరే రాక్షసుడు వాడు సన్యాసి రూపంలోనే వచ్చాడు. ఆశ్చర్యపోయాడు. వీడు బతికే ఉండటం, మామూలుగా ఉండటం, ఏమీ భయపడలేదు. సరే ఓ పని చేద్దాం, ప్రస్తుతానికి వాళ్ళకి ఇక్కడ ఉండు, రేపొద్దున నీకు ఓ పని చెప్తా అన్నాడు. రాత్రి అక్కడే పడుకున్నాడు కుర్రాడు బయటే. సన్యాసి లోపలికి వెళ్ళిపోయి ఆ పిల్లని మెలకు తెప్పించాడు. ఇద్దరు కలిసి ఏదో తిన్నారు, తాగారు, పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి వచ్చి కుర్రాన్ని పిలిచి లోపల ఒక బ్రహ్మాండమైన నుయ్యి ఉంది. ఆ నూతికి ఒక ప్రదక్షిణం చేయాలి. మనం ప్రదక్షిణం చేసి నూతిలోకి దిగి నాకు కావాల్సిన వస్తువు తీసి పెడదు కానీ నువ్వు రాకుమారుడు కదా అన్నాడు. కుర్రాడు ఒప్పుకున్నాడు. నువ్వు ఇది దాకా వెళ్ళారు. అది ఎట్లా ఉందంటే, ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతే లోపల ఎక్కడో కొంచెం చీకటిగా మాగన్నుగా మూతగా ఉన్న ప్రాంతం. అది పెద్ద నుయ్యి, చాలా పెద్దది. రాజకుమారుడు అన్నాడు, నేను ఎప్పుడూ ఇలాంటివి చేయలే, నాకు తెలియదు అసలు ఆ ప్రదక్షిణం ఏంటో అదేంటో. దీని చుట్టూతా దారి కూడా నాకు కనిపించట్లా, సరిగ్గా చీకటిగా ఉంది, నేను నడవలేను, నువ్వు నడిచి చూపించు, నీ వెనకాల నేను కూడా వస్తా, నా వల్ల కాదు అనేసరికల్లా ఇతను ఏం చేశాడు, రాక్షసుడు సరేనని నడవటం మొదలుపెట్టాడు. కుర్రాడు ఎంత స్పీడ్గా నడిచినా వాడిని పట్టుకోలేకపోయాడు. అతను చాలా వేగంగా నడుస్తున్నాడు. అదేదో ఇంత బావి కాదు, బాగా ఒక 10-15 మీటర్ల కైవారం ఉంది. దాని చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేస్తే చాలన్నాడు. 3 ప్రదక్షిణాల్లోనూ ఎక్కడా ఆ కుర్రాడు భయపడిన సూచనలే లేవు. రాక్షసుడికి విసుగు పుట్టింది. ఇవాళకి నువ్వేం దిగక్కర్లేదు, బయటకు వెళ్ళి పడుకోమన్నాడు. బయటకు వెళ్ళిపో అని చెప్పి, బయట నీకు తిండి దొరుకుతుంది, నువ్వు తిండి తినించి ఉండొచ్చు అని చెప్పి ఆహారం ఏదో పంపించాడు. వీడికి ఒక గుర్రమేమో చుట్టూతా అక్కడ ఇక్కడ తిరిగి గడ్డి మేసి వచ్చింది. తన అన్నంలోంచి కుక్కకో భాగం పెట్టాడు. అది అటుపోయి ఉడతల్ని వాటిని వేటాడి వచ్చింది. ముగ్గురు వాకిట్లో కూర్చుంటారు. సరే రాత్రి రాక్షసుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీడేం చేశాడు, రాక్షసుడు బయటికి వెళ్ళిపోగానే బయటే ఉండమన్నాడు. వాడు లోపలికి వెళ్ళటం లేదని ఇతనికి నమ్మకం. కుర్రాడు చెక్కమని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ చెవిలో పువ్వు పెట్టున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ చెవిలో పువ్వు తీసేయంగా నా పిల్ల లేచి కూర్చుంది. ఏమిటి, రాక్షసుని చంపలేకపోయావనమ్మ, నేనేం చేయను, తనేమో చాలా ఎత్తు మనిషి, దాని తోడేమో దొరకలేదు, నా చేతికందే దూరంలో లేడు, తన వెనకాల పరిగెడితే కనిపెట్టేస్తాడు, వెనక్కి తిరిగాడంటే నేను దొరికేస్తాను, మేడం నరకలేకపోయాను, ఇవాళ ఏం చెప్తాడు నాకు రేపు ఏం చేయాల్సి వస్తుంది అని అంటే, అయితే ఒక పెద్ద సింహాసనాన్ని దగ్గరికి తీసుకెళ్తాడు, వేరే గదిలోకి తీసుకెళ్తాడు, వంగి దండం పెట్టమని చెప్తాడు. నేను ఎప్పుడూ ఇలాంటివి చేయలే, నువ్వు ఒకసారి పెట్టి చూపించమని చెప్పు, వాడు దండం పెట్టడానికి వంగినప్పుడు చంపేద్దు కానీ అని చెప్పింది. సరే కాసేపు కబుర్లు ఆడుకున్నారు ఇద్దరు. కొంచెం ఏదో అవి ఇవి తిని పిల్లాడు మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. తెల్లారేసరికల్లా రాక్షసుడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి కుర్రాడు అన్నాడు, రా నీకు ఇంకో పని చెప్తాను అని చెప్పి లోపల తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఒక పెద్ద మహల్లాగా హాలు, ఎదురుగుండా ఒక పెద్ద కుర్చీ,
ఒక సింహాసనం లాంటిది. అక్కడ సాగిలి పడాలి వీడు. సాగిలి పడమంటే కుర్రాడు అన్నాడు, నేను రాజకుమారుణ్ణి కదా, నాకు ఎట్లా వస్తాయి అలాంటివి, నేను ఎప్పుడూ చెయ్యల, అసలు చూడలేదు కూడా, నాకు తెలీదు. వంగి దండం పెట్టడం అంటే ఏమిటో తెలియదు నాకు. అదేదో నువ్వు చేసి చూపించు, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అనేసరికల్లా సరే వాడి ఉద్దేశం ఏంటి, వీడు ఇట్లా వంగమని కత్తి చూపించి భయపెడితే వాడు భయపడితే చాలు అనుకున్నాడు. సరే ఏం చేశాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మోకాళ్ళ మీద కూర్చొని వంగి తల కిందకి పెట్టాడు. పెట్టంగానే కుర్రాడు గబుక్కున చటాలన కత్తి తీసాడు, ఆ మెడ కాస్త నరికేశాడు. నరికేసరికి తల విడిగా మొండెం విడిగా పడిపోయింది. రెండు విడివిడిగా పడిపోయింది. పడిపోగానే కుర్రాడు పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చాడు. ఈ అమ్మాయి పడుకున్న గది, ఈ హాలు ఎంత దూరమో, ఎంతో దూరం. పరిగెత్తుకుంటూ వచ్చి రాక్షసుని చంపేశాను అన్నాడు. అనగానే అమ్మాయింది, ఆమె గులాబీ పువ్వు తీస్తే మెలకు వచ్చేస్తుంది కదా, చంపేసినట్టు కాదు, వాడు చచ్చిపోలా. ఒక్క పూటలో మళ్ళీ వాడి మెడ వాడికి అతుక్కుంటుంది. నువ్వు పాతేసినా సరే వీడి ప్రాణాలు ఇంకొక చోట ఉన్నాయి. ఆ రహస్యం చెప్తాను, నువ్వు భయపడకుండా ఉంటే నువ్వు అది చేయగలుగుతావు అని. నేను దీనికి భయపడలేదు, దానికి ఎందుకు భయపడతా, అదేమిటో చెప్పు, అది కూడా చేస్తాను అన్నాడు. ఏం చెప్పిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. బాగుంది రమ్మగారు. నమస్తే.